కొంతకాలంగా యూత్ ఈ సైలెన్సర్లు ఫిట్ చేసుకొని సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ స్పీడ్గా వెళ్తూ క్రమశిక్షణ రహితంగా తర్వాత ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వెళ్తున్నటువంటి యూత్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 53 సైలెన్సర్లను పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. తర్వాత ఆ సైలెన్సర్లను తీసి 53 సైలెన్సర్లను ఈరోజు సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా యూత్ గమనించవలసింది ఏంటంటే ఈ సైలెన్సర్లను పెట్టుకొని ఆనందంగా స్పీడ్గా వెళ్తూ ప్రమాదాలకు గురై చాలామంది చనిపోవడం జరుగుతుంది. వితౌట్ హెల్మెట్ లేకుండా నడపడం, తర్వాత అత్యంత స్పీడ్గా నడపడము, తర్వాత ఈ సైలెన్సర్ను ఒకటి ఫిట్ చేసుకొని ఆనందంగా వెళ్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళ కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి. ముఖ్యంగా మేము రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో ఎవరైతే రెండోసారి కూడా దొరికితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాము. అంతేకాకుండా ఆ బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఒకసారి క్రిమినల్ కేసులు బుక్ అయితే వాళ్ళ ఫ్యూచర్ కూడా చదువులో కూడా తర్వాత ఉద్యోగ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కాబట్టి చాలామంది యూత్ గ్రహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు హెచ్చరిస్తే పిల్లలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గ్రహించి పిల్లలను చక్కటి దారిలో నడిపించాలని కోరుకుంటున్నాం. చెప్పండి. ఈరోజు సీజ్ చేసినటువంటి సైలెన్సర్లన్నిటినీ 53 సైలెన్సర్లను ఈ రోడ్ రోలర్తో తొక్కించడం జరిగింది. వాటిని ధ్వంసం చేసి చేయడం జరిగింది. తర్వాత కూడా ఇటువంటి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.